హలో ఎవ్రీవన్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్ జీకే. ముందుగా అందరికీ క్రోధి నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు అండి. ఇండియా సస్టైనబుల్ ఫ్యూచర్ కోసం రిన్యూవబుల్ రెవెన్యూషన్ లో హెవీగా ఇన్వెస్ట్మెంట్ చేస్తుందండి. సో ఈ రోజు ఈ వీడియోలో మనం ఒక రిన్యూవబుల్ ఎనర్జీ స్టాక్ కి సంబంధించిన ఫండమెంటల్స్, ఫైనాన్షియల్స్ అండ్ ఆర్డర్ బుక్ గురించి, అలాగే ఫ్యూచర్ ప్లాన్స్ గురించి తెలుసుకుందాం అన్నమాట. ఆ కంపెనీ ఏంటంటే కేపీ ఎనర్జీ అండి. బ్యాలెన్స్ ఆఫ్ ప్లాంట్ సొల్యూషన్స్ ప్రొవైడ్ చేసే లీడింగ్ కంపెనీ అన్నమాట. ఇది విండ్ ఎనర్జీ ఇండస్ట్రీలో హైలీ రిక్వైర్డ్ అన్నమాట. కంపెనీ ఓవర్వ్యూ కనుక చూస్తే కేపీ ఎనర్జీ అనేది ఎంటైర్ విండ్ ఫార్మ్ డెవలప్మెంట్ వాల్యూ చైన్ ప్రాసెస్ ని చూసుకుంటుందండి. లైక్ ప్రాజెక్ట్ కమిషనింగ్ నుండి మెయింటెనెన్స్ వరకు అన్ని ఈ కంపెనీ చేస్తుంది అనమాట. కేపీ ఎనర్జీ మేజర్ సర్వీసెస్ ఏంటంటే పవర్ ఎవికేషన్ అండ్ మెయింటెనెన్స్ తో పాటు సైట్ ఐడెంటిఫికేషన్, ప్రిపరేషన్ అండ్ కన్స్ట్రక్షన్ కూడా చేస్తుంది అనమాట. యూటిలిటీ స్కేల్ విండ్ ఫార్మ్ అండ్ డెవలప్మెంట్ కి సంబంధించి డిఫరెంట్ రేంజ్ ఆఫ్ యాక్టివిటీస్ ని కూడా కోఆర్డినేట్ చేయడంలో కేపీ ఎనర్జీ అనేది మేజర్ రోల్ ప్లే చేస్తుందండి. కేపీ ఎనర్జీకి సంబంధించిన గుజరాత్ లోని బ్యాలెన్స్ ఆఫ్ ప్లాంట్ సొల్యూషన్ ప్రొవైడర్ నెంబర్ 1 గా కన్సిడర్ అండ్ రికగ్నైజ్ చేయడం జరిగిందండి. కంపెనీ 18.4 మెగావాట్ ఇండిపెండెంట్ పవర్ ప్రాజెక్ట్స్ తో 735.1 మెగావాట్ బిజినెస్ పైప్ లైన్ ని కంప్లీట్ చేసిన రిచ్ హిస్టరీ ఉందన్నమాట ఈ కంపెనీకి. కేపీ ఎనర్జీకి 4 ఆపరేషనల్ విండ్ ప్లాంట్స్ ఉన్నాయండి. వీటిలో ప్రతి ఒక్కటి కూడా 2.1 మెగావాట్ అండ్ 10 మెగావాట్ సోలార్ పవర్ ప్రాజెక్ట్ కెపాసిటీ ఉన్నాయన్నమాట. అండ్ సింగిల్ కస్టమర్ ఎన్టీపీసీ నుండి 464.10 మెగావాట్ ఆర్డర్ కూడా ఈ కంపెనీ రిసీవ్ చేసుకుందండి రీసెంట్లీ. అండ్ కంపెనీ ఎగ్జిస్టింగ్ కస్టమర్స్ లో ఒకటైన ఆదిత్య బిర్లా రిన్యూవబుల్ ఎనర్జీ లిమిటెడ్ నుండి 23.1 మెగావాట్ ఆర్డర్ కూడా రిసీవ్ చేసుకుంది. అలాగే 300 మెగావాట్ విండ్ ఫార్మ్ కూలింగ్ సబ్ స్టేషన్ కూడా కంప్లీట్ చేసింది. అండ్ 25.2 మెగావాట్ సిద్పూర్ ప్రాజెక్ట్ కి సంబంధించిన సివిల్ రోడ్ వర్క్, అలాగే మెకానికల్ రోడ్స్ ని కూడా కంప్లీట్ చేసింది అనమాట. ఇవి కంపెనీ ఎక్సలెంట్ పర్ఫార్మెన్స్ ని హైలైట్ చేస్తుందండి. అండ్ కంపెనీ సెగ్మెంట్ అనాలిసిస్ కనుక చూస్తే కేపీ ఎనర్జీకి 3 ఇంపార్టెంట్ బిజినెస్ సెగ్మెంట్స్ ఉన్నాయండి. అందులో ఫస్ట్ వన్ ఏంటంటే ప్రాజెక్ట్ బేస్డ్ రెవెన్యూ, ఇంజనీరింగ్, ప్రొక్యూర్మెంట్, కన్స్ట్రక్షన్ అండ్ కమిషన్, ఈపీసీసీ అన్నమాట. ఇది కంపెనీ బిజినెస్ కి ఎక్కువ రెవెన్యూ ఇచ్చే మేజర్ సెగ్మెంట్ అండి. ఈ సెగ్మెంట్ కింద విండీ సైట్స్ అండ్ అక్విజిషన్స్, యాక్సెస్ రోడ్స్ కన్స్ట్రక్షన్స్ ద్వారా సైట్ ప్రిపేర్ చేయడం, లాజిస్టిక్స్ అండ్ విండ్ ఫార్మ్స్ ఇన్స్టాలేషన్ చేస్తుంది అనమాట. అండ్ నెక్స్ట్ సెగ్మెంట్ వచ్చేసరికి యాన్యుటీ బేస్డ్ రెవెన్యూ, ఆపరేషన్స్ అండ్ మెయింటెనెన్స్, ఓఎన్ఎం సెగ్మెంట్ అండి. ఈ సెగ్మెంట్ అన్ని బ్యాలెన్స్ ఆఫ్ ప్లాంట్స్ విండ్ ఫార్మ్స్ కి ప్రాపర్ ఆపరేషన్స్, మెయింటెనెన్స్ సర్వీసెస్ ప్రొవైడ్ చేయడంలో వర్క్ చేస్తుంది. అండ్ థర్డ్ సెగ్మెంట్ ఇండిపెండెంట్ పవర్ ప్రొడ్యూసర్స్ అంటే ఐపీపీ. పేరులో ఉన్నట్లే కేపీ ఎనర్జీ ఇండిపెండెంట్ పవర్ కోసం వర్క్ చేస్తుంది అనమాట. ఈ ప్రాసెస్ లో భాగంగా 18.4 మెగావాట్ కెపాసిటీతో రిన్యూవబుల్ ఎనర్జీ జనరేషన్ చేస్తుంది. అందువల్ల విండ్ ఎనర్జీ మార్కెట్ లో కంపెనీకి ఒక సిగ్నిఫికెంట్ ప్లేయర్ గా ఎస్టాబ్లిష్ చేయడంలో ఎవ్రీ సెగ్మెంట్ కూడా కీ రోల్ ప్లే చేస్తున్నాయండి. లాస్ట్ ఫైనాన్షియల్ ఇయర్ 2023 లో ఈ సెగ్మెంట్ కాంట్రిబ్యూషన్ కనుక చూస్తే ఈపీసీసీ సెగ్మెంట్ అనేది 91.74% కాంట్రిబ్యూట్ చేసింది. అలాగే ఐపీపీ సెగ్మెంట్ 6.84% కాంట్రిబ్యూట్ చేసింది. ఓఎన్ఎం సెగ్మెంట్ 1.42% కాంట్రిబ్యూట్ చేయడం జరిగింది. కంపెనీ రెవెన్యూ అండ్ నెట్ ప్రాఫిట్ కనుక చూస్తే ఇయర్ ఆన్ ఇయర్ రెవెన్యూలో హ్యూజ్ ఇంక్రీజ్ అయితే ఉందన్నమాట. 2022 ఫైనాన్షియల్ ఇయర్ లో 250.38 క్రోర్స్ రెవెన్యూ పోస్ట్ చేసింది. అండ్ 2023 ఫైనాన్షియల్ ఇయర్ లో 437.82 క్రోర్స్ రెవెన్యూ పోస్ట్ చేయడం జరిగింది. ఆల్మోస్ట్ 74.86% ఇంక్రీజ్ ఉందన్నమాట. అదే 2021 కనుక చూస్తే ఈ కంపెనీ రెవెన్యూ 71.74 క్రోర్స్ మాత్రమే పోస్ట్ చేసిందండి. 2022-2021 ని కంపేర్ చేస్తే ఆల్మోస్ట్ రెవెన్యూ ఇంక్రీజ్ అనేది 249% ఉంది. అండ్ కంపెనీ నెట్ ప్రాఫిట్ కనుక చూస్తే 2022 ఫైనాన్షియల్ ఇయర్ లో 18.27 క్రోర్స్ నెట్ ప్రాఫిట్ పోస్ట్ చేసింది. 2023 లో 43.91 క్రోర్స్ నెట్ ప్రాఫిట్ పోస్ట్ చేసింది అనమాట. ఇయర్ ఆన్ ఇయర్ అనేది 140% ఇంక్రీజ్ ఉందండి నెట్ ప్రాఫిట్ లో. అలాగే 5 ఇయర్స్ CAGR కనుక చూస్తే 186.19% ఉంది. ఏపీ ఎనర్జీకి సంబంధించిన ప్రాఫిట్ మార్జిన్ కనుక చూస్తే ఇయర్ ఆన్ ఇయర్ ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్ అలాగే నెట్ ప్రాఫిట్ మార్జిన్ రెండు కూడా ఇయర్ ఆన్ ఇయర్ బాగా పెరిగాయండి. కేపీ ఎనర్జీకి సంబంధించిన ప్రాఫిట్ మార్జిన్స్ అంటే ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్ అలాగే నెట్ ప్రాఫిట్ మార్జిన్ అనేది ఇయర్ ఆన్ ఇయర్ బాగా పెరిగాయండి. ఒకసారి ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్ కనుక చూస్తే 2022 ఫైనాన్షియల్ ఇయర్ లో 14.74% ఉంటే 2023 ఫైనాన్షియల్ ఇయర్ లో 17.08% ఉంది. ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్ అనేది ఇయర్ ఆన్ ఇయర్ ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్ పెరిగింది. అండ్ 5 ఇయర్స్ యావరేజ్ అనేది 18.85% ఉందన్నమాట. అండ్ నెట్ ప్రాఫిట్ విషయానికి వస్తే 2022 ఫైనాన్షియల్ ఇయర్ లో 7.20% ఉంటే నెట్ ప్రాఫిట్ మార్జిన్ అనేది 2023 ఫైనాన్షియల్ ఇయర్ లో 9.93% కి పెరగడం జరిగిందనమాట. అండ్ 5 ఇయర్ యావరేజ్ అనేది 7.82% ఉంది. కేపీ ఎనర్జీకి సంబంధించిన ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్ అలాగే నెట్ ప్రాఫిట్ మార్జిన్ అనేవి కూడా రెండు పెరగడం జరిగింది అనమాట. ప్రాఫిట్ మార్జిన్స్ పెరుగుతున్నాయి అంటే దానికి మేజర్ కీ రీజన్స్ ఏంటంటే ఎఫిషియెంట్ కాస్ట్ స్ట్రక్చర్ అలాగే స్ట్రాంగ్ ఆర్డర్ బుక్ అండ్ ప్రాజెక్ట్స్ అండి. కంపెనీ ప్రాఫిట్ మార్జిన్స్ లో సిగ్నిఫికెంట్ ఇంప్రూవ్మెంట్ ఉందంటే
కంపెనీ రిసీవ్ చేసుకుంటున్న ఇంక్రిమెంటల్ ప్రాఫిట్స్ పెరుగుతున్నాయని, అలాగే రెవెన్యూ పెరుగుతుందని అండ్ కంపెనీ ఖర్చుల్ని కంట్రోల్ చేస్తుందని అర్థం అండి. ఇవన్నీ కూడా కంపెనీ మార్జిన్స్ పెరగడానికి కాంట్రిబ్యూట్ చేస్తాయన్నమాట. అండ్ కంపెనీకి సంబంధించిన రిటర్న్ రేషియోస్ కనుక చూస్తే కంపెనీ రిటర్న్ ఆన్ క్యాపిటల్ ఎంప్లాయిడ్ అనేది 2022లో 18.06% ఉండేదండి. 2023లో 37.88% కి పెరగడం జరిగింది. అలాగే 5-year యావరేజ్ అనేది 20.73% ఉంది. అండ్ మీరు గనక రిటర్న్ ఆన్ ఈక్విటీ గనక చూస్తే 40.70% ఉంది 2023లో. 2022లో ఇది జస్ట్ 23.90% మాత్రమే. అండ్ 5-year యావరేజ్ అనేది 23.45% ఉంది. కంపెనీ ROC పెరగడానికి మెయిన్ రీజన్ ఏంటంటే కంపెనీ గుడ్ పర్ఫార్మెన్స్ వల్ల ఎర్నింగ్ బిఫోర్ ఇంట్రెస్ట్ అండ్ ట్యాక్సెస్ అనేవి పెరిగాయి. అలాగే ఇంట్రెస్ట్ పేమెంట్ కి సంబంధించి క్యాష్ అవుట్ఫ్లో అనేది తగ్గిందనమాట. అండ్ ఇంకొక పాయింట్ ఏంటంటే యావరేజ్ ROE అనేది కనుక చూస్తే 23.45% ఉంది కదా, అలాగే ROC యావరేజ్ అనేది 20.73% మాత్రమే ఉంది. రెండింటిని కంపేర్ చేస్తే అరౌండ్ 3.1% అనేది ROE ఎక్కువగా ఉంది. సో ఇది ఈక్విటీ హోల్డర్స్ కి ఎక్కువ రిటర్న్స్ ఇస్తుందని ఒక ఇండికేషన్ అన్నమాట. కంపెనీ ROE ఇంప్రూవ్మెంట్ అవ్వడానికి మెయిన్ రీజన్స్ ఏంటంటే కంపెనీ EPC సెగ్మెంట్ లో రెవెన్యూ పెరగడం అండ్ ప్రాఫిట్స్ పెరగడం అండ్ టర్మ్ లోన్ రీపేమెంట్ వల్ల ఇంప్రూవ్ అయ్యింది. అండ్ కంపెనీ లివరేజ్ రేషియోస్ కనుక చూస్తే 2023 ఫైనాన్షియల్ ఇయర్ లో డెట్ టు ఈక్విటీ అనేది 0.32 ఉందండి. 2009 లో కనుక చూస్తే ఇది 0.8 ఉందన్నమాట. 2019 నుంచి కూడా కంటిన్యూస్ గా డెట్ అనేది కంపెనీ తగ్గించుకుంటా వస్తుంది. అండ్ 5-year యావరేజ్ అనేది 0.52 ఉంది. కంపెనీ డెట్ పోర్షన్ హెవీగా సిగ్నిఫికెంట్ గా రిడక్షన్ అనేది సిగ్నిఫికెంట్ గా రిడక్షన్ అవుతుంది అంటే కంపెనీ రీపేమెంట్స్ చేస్తుందని ఒక ఇండికేషన్ అన్నమాట. కంపెనీ ఇంట్రెస్ట్ కవరేజ్ రేషియో కనుక చూస్తే 2020లో 6.86 ఉంటే 2023లో 11.66 ఉందండి. సో ఇంట్రెస్ట్ కవరేజ్ రేషియో పెరగడం అనేది ఇంట్రెస్ట్ పేమెంట్ ఆబ్లిగేషన్స్ ని మీట్ అవ్వడానికి కంపెనీ స్ట్రాంగ్ పొజిషన్ లో ఉందని ఇండికేషన్ అన్నమాట. ప్రెసెంట్ ఈ కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్ 2374 crores ఉందండి. ఇది ఒక స్మాల్ క్యాప్ కంపెనీ. ROC 51.2% ఉంది. అలాగే రిటర్న్ ఆన్ ఈక్విటీ 41.4% ఉంది. ఫేస్ వాల్యూ 5 రూపీస్ ఉంది. రీసెంట్ గానే కంపెనీ బోనస్ షేర్స్ ఇవ్వడం జరిగింది అనమాట. అండ్ ఎర్నింగ్ పర్ షేర్ అనేది 7.23 రూపీస్ ఉంది. అండ్ కంపెనీకి డెట్ వచ్చేసరికి జస్ట్ 59.9 crores మాత్రమే ఉంది. అండ్ కంపెనీ షేర్ హోల్డింగ్ ప్యాటర్న్ కనుక చూస్తే ఫిబ్రవరి 2024 కి ప్రమోటర్ షేర్ హోల్డింగ్ అనేది 44.80% ఉంది. ఎఫ్ఐ షేర్ హోల్డింగ్ అనేది తక్కువగా ఉంది, 0.37% మాత్రమే ఉంది. అండ్ పబ్లిక్ షేర్ హోల్డింగ్ అనేది 54.83% ఉంది. అండ్ కేపీ ఎనర్జీ అండర్ ఎగ్జిక్యూషన్ లో ఉన్న ప్రాజెక్ట్స్ ఏంటంటే 31 డిసెంబర్ 2023 కి గుజరాత్ లోని దేవభూమి ద్వారకా వద్ద అప్రావా ఎనర్జీకి సంబంధించి 25.2 మెగావాట్ సిద్పూర్ ప్రాజెక్ట్ ఉందన్నమాట. అండ్ సెకండ్ గుజరాత్ లోని భావనగర్ లో ఆదిత్య బిర్లా రినోబుల్ ఎనర్జీ లిమిటెడ్ కోసం 23.1 మెగావాట్ విండ్ సోలార్ హైబ్రిడ్ ప్రాజెక్ట్ యొక్క పల్సర్ ప్రాజెక్ట్ అన్నమాట. ఇది ఇనిషియల్ స్టేజ్ లో ఉంది. 64% ల్యాండ్ ఎక్వైర్ చేయడం జరిగింది అనమాట. థర్డ్ ప్రాజెక్ట్ ఏంటంటే పల్సర్ సైట్ కోసం గుజరాత్ లోని భావనగర్ లో ABREL EPC లిమిటెడ్ కోసం 86.1 మెగావాట్ విండ్ సోలార్ హైబ్రిడ్ ప్రాజెక్ట్ ఉంది. అండ్ ఫోర్త్ వన్ వంకి అండ్ ద్వారకా సైట్ దగ్గర 464.10 మెగావాట్ NTPC REL విండ్ పవర్ ప్రాజెక్ట్ అన్నమాట. కంపెనీ ఫైనాన్షియల్ ఇయర్ 2023 Q3 లో ప్రాజెక్ట్ డెవలప్మెంట్ యాక్టివిటీ అనేది స్టార్ట్ అయింది. ఇది కంపెనీ రిసీవ్ చేసుకున్న లార్జెస్ట్ సింగిల్ ఆర్డర్ అండి. కంపెనీ న్యూ ఆర్డర్స్ లో మార్చ్ 2024 లో కంపెనీ 368.55 మెగావాట్ కెపాసిటీ న్యూ ఆర్డర్ రిసీవ్ చేసుకుంది. కంపెనీ ఫ్యూచర్ ప్లాన్స్ కనుక చూస్తే ప్రెసెంట్ కేపీ ఎనర్జీ 352.8 మెగావాట్స్ కెపాసిటీ ఉందండి. త్వరలో అది 830 మెగావాట్స్ యాడ్ చేయడానికి ప్లాన్ చేస్తుంది అనమాట. గుజరాత్ లో CTU డెవలప్మెంట్ కోసం ఇండిపెండెంట్ పవర్ ప్రొడ్యూసర్స్ లో అడ్వాన్స్ డిస్కషన్ లో కంపెనీ అనేది యాక్టివ్ గా ఎంగేజ్ కూడా అవుతుంది. 2025 ఎండింగ్ కి 100 మెగావాట్ పవర్ జనరేటింగ్ అసెట్స్ ని ఇన్స్టాల్ చేయడానికి ప్లాన్ చేస్తుంది. దీనివల్ల కంపెనీకి సస్టైనబుల్ గ్రోత్ అనేది ఉంటుందన్నమాట. అండ్ 2070కి నెట్ జీరో ఎమిషన్ గవర్నమెంట్ టార్గెట్ ని అచీవ్ చేయడం కోసం కంపెనీ అనేది చాలా హార్డ్ గా వర్క్ చేస్తుంది. అండ్ టార్గెట్ అచీవ్ చేయడంలో కేపీ ఎనర్జీ మేజర్ రోల్ ప్లే చేస్తుంది అనమాట. ఈ కంపెనీ ఫిబ్రవరి 2024 లోనే 2:1 రేషియోలో బోనస్ షేర్స్ ఇవ్వడం జరిగిందండి. ప్రెసెంట్ ఈ కంపెనీ 358 రూపీస్ 15 పైసా దగ్గర ట్రేడ్ అవుతుంది. లాస్ట్ 1 మంత్ లో కంపెనీ షేర్ ఏకంగా 70% పాజిటివ్ రిటర్న్స్ ఇవ్వడం జరిగిందనమాట. బోనస్ ఇచ్చిన తర్వాత నుండి కూడా ఈ కంపెనీ షేర్ అనేది రోజు కూడా అప్పర్ సర్క్యూట్ లోనే ఉంటుంది. సో ఫైనలీ కంపెనీ ఓవర్వ్యూ, ఫండమెంటల్స్, ఫైనాన్షియల్స్ అండ్ ఫ్యూచర్ ప్లాన్స్ వల్ల కంపెనీ ఫ్యూచర్ అవుట్లుక్ అనేది చాలా పాజిటివ్ గా ఉందన్నమాట. గవర్నమెంట్ ఇచ్చిన పుష్ అండ్ సపోర్ట్ తో కంపెనీకి చాలా గ్రోత్ ఆపర్చునిటీస్ ఉన్నాయన్నమాట. లాంగ్ టర్మ్ కోసం పోర్ట్ఫోలియోలో వన్ ఆఫ్ ది స్టాక్ గా మనం కేపీ ఎనర్జీని కన్సిడర్ చేయొచ్చు. సో ఇదండి ఈ రోజు వీడియో. ఈ వీడియో కేవలం ఎడ్యుకేషన్ అండ్ ఇన్ఫర్మేషన్ పర్పస్ చేసింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ గుడ్ డే.